బాగా రాలిపోతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నదే ఈ లిచెన్ సింప్లికస్ క్రానికస్ అనే ఒక ప్రత్యేకమైన ఈ చర్మ వ్యాధి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం. చిన్నపిల్లలు రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళలో ఇతర కారణాల వల్ల దురదలు రావడం. అంటే ముఖ్యంగా ఏదైనా క్రిమి కీటకాలు కుట్టడము, లేదా పురుగులు ఇలాంటివి కుట్టడము, లేదా స్కిన్‌కు సంబంధించిన ఏదైనా ఇరిటేషన్ రావడము. దీనివల్ల పిల్లలు ఒకే ప్రాంతంలో పలుసార్లు చాలా కాలం పాటు బాగా ఈ రుద్దుకోవడము, లేదా గీరుకోవడము, స్క్రాచింగ్ అంటారు. వల్ల అక్కడ చర్మము మందమెక్కి ఈ లిచెన్ సింప్లికస్ క్రానికస్ అనే దీర్ఘకాల చర్మ వ్యాధి కింద మారుతుంది. ఈ ఒకే ప్రాంతంలో పలుమార్లు విపరీతంగా అంటే కంటిన్యూయస్‌గా గోక్కోవడం వల్ల ఆ చర్మం కింద ఉండే నాడీ తంతులు అంటే నర్వ్ ఎండింగ్స్ కూడా ఇరిటేషన్‌కి గురవుతాయి. ఈ ఇరిటేషన్‌కి గురవ్వడం వల్ల కూడా అక్కడ మళ్ళీ దురద మొదలవుతుంది. ఆ దురద వల్ల మళ్ళీ గోక్కోవడము. తర్వాత నర్వ్ ఎండింగ్స్ మళ్ళీ ఇరిటేట్ కావడం, దానివల్ల దురద రావడం. ఇలా ఇచ్ సైకిల్ అనేది నిరంతరాయంగా ఉంటుంది. ఈ కారణం వల్ల ఇది ఒక క్రానిక్ స్కిన్ డిసీజ్ కింద మారుతుంది. మగవాళ్ళతో పోల్చుకుంటే ఈ రకమైన చర్మ వ్యాధి ఆడవాళ్ళలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని రకాల మానసిక వ్యాధులు అంటే యాంగ్జైటీ, డిప్రెషన్, ఇతర రకాల మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళలో కూడా ఈ అంటే అకారణంగా కొన్ని ప్రాంతాల్లో దురద రావడము, ఆ దురద వల్ల గోక్కోవడము, పలుమార్లు గోక్కోవడము, రుద్దుకోవడం వల్ల కూడా ఈ చర్మ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ గజ చర్మ కుష్ఠంలో ఉండే లక్షణాలు కనుక చూస్తే ముఖ్యంగా ఈ ఇది ఉన్న ప్రాంతం అంటే ఇది ఎఫెక్ట్ అయిన చర్మం ప్రాంతం అనేది దళసరిగా, మందంగా, లెదరీలాగా అంటే ఒక దొడ్డు చర్మంలాగా తయారవుతుంది. తర్వాత ఆ ప్రాంతంలో దురద అనేది అత్యంత ముఖ్యమైన లక్షణం. ఈ దురదతో పాటు ఆ ప్రాంతమంతా ఈ మిగతా చర్మంతో పోలిస్తే బాగా నల్లగా కానీ లేకపోతే గ్రే రంగులో కానీ మారిపోయి ఉంటుంది. ఇది ఈ చర్మం ఉన్న ప్రాంతంలో అది పొడి పొడిగా ఉంటుంది. దాని తర్వాత ఈ పక్కులు కట్టినట్టు ఈ పొలుసుల్లాగా తయారవుతుంది. ఈ పక్కులు రాలడము, పొలుసులు రావడం అనేది కూడా దీంట్లో ఉండే అత్యంత ముఖ్య లక్షణం. దీంతో పాటుగా ఇది ఉన్న ఈ భాగంలో ఉండే దురద అనేది రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ లిచెన్ సింప్లెక్స్ క్రానికస్ అనేది ఎక్కువగా ఏర్పడే ప్రాంతాలు ఈ కాలి యొక్క చీలమండ ప్రాంతం అంటే యాంకిల్ రీజన్ అంటారు. దీంతో పాటుగా మోకాలి కింది భాగంలో, మోకాలి వెనుక భాగంలో, మోచేతుల పైన, అదేవిధంగా మన రిస్ట్ జాయింట్ అంటే మణికట్టు పై భాగంలో, కొందరికి గుద ప్రాంతంలో, కొందరికి తొడల భాగంలో, ఇంకా కొన్నిసార్లు ఈ చెవుల వెనుక భాగంలో, లేదా ఈ మోచేతుల మీద, ఈ మోకాళ్ళ వెనుక భాగంలో ఇలా రకరకాల ప్రాంతాల్లో ఈ చర్మ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇలా వచ్చిన ఈ చర్మ వ్యాధి నలుపు తర్వాత మందంగా ఉండడంతో పాటు దానికి ఒక స్పష్టమైన అంచులు కూడా కలిగి ఉంటుంది. ఇలాంటి లక్షణాలతో కూడిన గజ చర్మం అనే కుష్ఠము లేదా లిచెన్ సింప్లికస్ క్రానికస్ అనే చర్మ వ్యాధి తగ్గడానికి ఆయుర్వేదంలో ఒక శాస్త్రీయమైన యోగము, అది చక్కగా పనిచేసి అద్భుతంగా పనిచేసే యోగము అర్క తైలం. ఈ అర్క తైలము తయారు చేసుకోవడానికి మనకు కావలసిన మూలికలు ఒకటి అర్క. అర్క అంటే మనందరికీ తెలిసిన జిల్లేడు. అన్ని రకాల ప్రాంతాల్లో పలు చోట్ల దొరికి సంవత్సరం పొడవునా దొరికే చాలా సాధారణమైన అందరికీ సుపరిచితమైనది ఈ జిల్లేడు. రెండవది పసుపు. మూడవది ఆవ నూనె. ముందుగా మనము ఈ జిల్లేడు ఆకులను తీసుకొచ్చి వాటిని ఒక రోట్లో వేసి దంచి ముద్దగా చేసి ఆ ముద్దను ఒక వస్త్రంలో పెట్టి దాన్ని గట్టిగా పిండితే రసం వస్తుంది. ఈ రసాన్ని ఒక 4 లీటర్లు కొలుచుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్క పెట్టుకున్న ఈ రసంలో 1 లీటరు ఆవ నూనె వేయాలి. దీని తర్వాత ఒక 250 గ్రాముల పసుపు, దాన్ని కూడా కొంచెం నీటితో కలిపి ముద్దగా నూరి ఆ గిన్నెలో వేసేయాలి. ఇలా అన్నిటిని కలిపి ఒక సన్నటి మంట పైన కాస్తూ ఉండాలి. ఇలా కాస్తున్నప్పుడు ఈ జిల్లేడు ఆకుల రసము మొత్తం ఇంకిపోయి తైలం మాత్రం మిగిలే పరిస్థితుల్లో దాన్ని కిందికి దింపి వడపోసుకొని మనం సీసాలో భద్రపరుచుకొని పక్క పెట్టుకుంటే మనకి మంచి అద్భుతమైన అర్క తైలం తయారవుతుంది. ఇలా తయారైన అర్క తైలాన్ని ప్రతిరోజు ఎక్కడైతే మనకి ఈ దురద ప్రాంతం ఉందో, ఇలా దళసరిగా మారిన చర్మం ప్రాంతం ఉందో దానిపైన కొంచెము వెచ్చగా చేసి దాన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మర్దన చేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తుంటే ఈ గజ చర్మ కుష్ఠ వ్యాధి అనేది చాలా అద్భుతంగా తగ్గిపోతుంది.